గమ్యము యౌవనుడా ఎటువైపు నీ పయనము యౌవనుడా ఎటువైపు నీ గమ్యము క్రీస్తుతో నిలుచుచుంటివా లోకములో బ్రతుకుచుంటివా క్రీస్తుతో నిలుచుచుంటివా లోకములో బ్రతుకుచుంటివా ఒక్కసారి యోచించుమా ఓ యవ్వనుడా యౌవనుడా ఎటువైపు నీ పయనము యౌవనుడా ఎటువైపు నీ గమ్యము యౌవనుడా ఎటువైపు నీ పయనము యౌవనుడా ఎటువైపు నీ గమ్యము నన్ను మంటితో చేసి ప్రాణము జీవము పోసాడు దేవుడు నిన్ను నన్ను మంటితో చేసి ప్రాణము జీవము పోసాడు దేవుడు తన కొరకు మనము బ్రతకాలని ఏర్పరచుకున్నాడు దేవుడు తన కొరకు మనము బ్రతకాలని ఏర్పరచుకున్నాడు దేవుడు యౌవనుడా ఎటువైపు నీ పయనము యౌవనుడా ఎటువైపు నీ గమ్యము యౌవనుడా ఎటువైపు నీ పయనము యౌవనుడా ఎటువైపు నీ గమ్యము యవ్వన కాలమున క్రీస్తును కలిగి కాడి మోయుట నరునికి మేలు యవ్వన కాలమున క్రీస్తును కలిగి కాడి మోయుట నరునికి మేలు లోకమును జయించినచో పరమున క్రీస్తుతో నందువు లోకమును నీవు జయించినచో పరమున క్రీస్తుతో నుందువు యౌవనుడా ఎటువైపు నీ పయనము యౌవనుడా ఎటువైపు నీ గమ్యము యౌవనుడా ఎటువైపు నీ పయనము యౌవనుడా ఎటువైపు నీ గమ్యము క్రీస్తుతో నిలుచుచుంటివా లోకములో బ్రతుకుచుంటివా క్రీస్తుతో నిలుచుచుంటివా లోకములో బ్రతుకుచుంటివా ఒక్కసారి యోచించుమా ఓ యవ్వనుడా యౌవనుడా ఎటువైపు నీ పయనము
యవ్వనుడా ఎటువైపు నీ గమ్యము, యవ్వనుడా ఎటువైపు నీ పయనము, యవ్వనుడా ఎటువైపు నీ గమ్యము. ప్రియ యవ్వనుడా, ఒక్క నిమిషం ఆగి ఆలోచించు. నీ జీవితం ఎటు వెళుతుంది? ఈ పాపం నిన్ను ఎక్కడికి తీసుకువెళుతుంది? లోకం ఇచ్చే ఈ చిన్న సంతోషం కోసం నీ ఆత్మను, నీ సమాధానాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు? నీ కళ్ళు తప్పు వైపు చూస్తుండవచ్చు, నీ అడుగులు పాపం వైపు పడుతుండవచ్చు, కానీ నీకోసం ప్రాణమిచ్చిన యేసయ్య కళ్ళు మాత్రం నీకోసం కన్నీరు కారుస్తున్నాయి. నువ్వు చేసిన తప్పు ఎంత పెద్దదైనా ఆయన క్షమించలేనంత పెద్దది కాదు. కుమారుడా, ఇక చాలు, తిరిగి రా అని ఆయన నిన్ను పిలుస్తున్నాడు. లోకం నిన్ను వాడుకుని వదిలేస్తుంది, కానీ యేసయ్య నిన్ను పట్టుకుని నడిపిస్తాడు. చీకటిని వదిలే వెలుగులోనికి రా. పాపపు సంకెళ్ళు తెంచుకో. యేసుతో నడవడం మొదలుపెట్టు. ఆ నడకలో నీకు నిజమైన గౌరవం, నిజమైన తృప్తి దొరుకుతున్నాయి. నీ గతాన్ని మర్చిపో. ఈ క్షణమే ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడు. ఆయన నిన్ను మళ్ళీ తిరిగి కడిగి ఒక గొప్ప సాక్షిగా నిలబెడతాడు. జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి.